ఇంకా 2 రోజుల్లో ఉరిశిక్ష అమలు కావాలి. కాని సుధాకర్ చివరి కోరిక మాత్రం అందరినీ నివ్వెరపర్చింది. జైలర్ ఆశ్చర్యపోయాడు. అసలు ఏం జరుగుతుంది అని సమాజం ఆశ్చర్యపోయింది. అసలు అతని కోరిక ఏమిటి? ఆ ఒక్క రాత్రి వెనుక దాగిన నిజం ఏమిటి? చివరి క్షణంలో నిజం వెలుగులోకి వచ్చింది. జైలర్ తన చివరి కోరికను అడిగినప్పుడు, నాకు నా భార్యతో ఒకే మంచంపై పడుకోవాలని ఉంది. ఇదే నా చివరి కోరిక అని అతడు అలా ఎందుకు అన్నాడు? కోరికను జైలర్ అంగీకరించాడా లేదా? ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ కథ చివర్లో మీరు ఊహించని మలుపు తిరగబోతుంది. మరో 2 రోజుల్లో సుబ్బయ్య ఉరిశిక్ష అమలవ్వాలి. జైలర్ అతని దగ్గరికి వెళ్ళి, నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతాడు. సుధాకర్ కొద్దిసేపు మౌనంగా ఉండి ఆ తరువాత తలెత్తి, సార్, నా చివరి కోరిక మీరు నెరవేర్చాలి అంటాడు. అతను తన కోరికను చెప్పడం ప్రారంభిస్తాడు. నేను నా చివరి రాత్రి నా భార్యతో గడపాలి అని కోరుకుంటున్నాను. ఆమెతో ఒకే మంచంపై పడుకోవాలని ఉంది. ఈ మాటలు విన్న జైలర్ ఒక్కసారిగా హవాక్కయ్యాడు. కొంతసేపు ఆలోచనలో పడతాడు. అయితే 20 ఏళ్లు జైలు సేవలో ఇప్పటి వరకు ఇలాంటి కోరిక కోరుకోవడం నేను ఎప్పుడూ వినలేదు, అలాగే చూడలేదు అని అనుకుంటాడు జైలర్. మరో 2 రోజుల్లో తన జీవితం నుండి ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలి. కాని అతని చివరి కోరిక తన భార్యతో గడపాలని ఉందా? అయితే చివరి కోరికను ఖచ్చితంగా నెరవేర్చాలి అని అందుకు జైలర్ అంగీకరిస్తాడు. అలాగే సుధాకర్ భార్యకు సమాచారం అందిస్తాడు. నీ భర్త చివరి కోరిక నీవు నెరవేర్చాలి అని సమాచారం పంపిస్తాడు. అయితే అక్కడ సుధాకర్, వెంకటేష్ అనే 2 స్నేహితులు ఉండేవారు. వీరిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. ఒకే బడి, ఒకే తిండి, ఒకే ఇల్లు. పెద్దయ్యాక కూడా ఒకే కంపెనీలో ఉద్యోగానికి చేరారు. ఆ కంపెనీలో రమ్య అనే ఒక అమ్మాయి ఉండేది. అతను చూసిన కొద్ది కాలంలోనే ఆ రమ్య సుధాకర్ని ఇష్టపడింది. ప్రేమలో పడిపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు. కలిసి తిరిగేవాళ్ళు. ఒకరి భోజనాన్ని మరొకరు పంచుకునేవారు. సుధాకర్ని చూస్తూ వెంకటేష్ ఆసక్తిగా అడిగాడు, అరే సుధాకర్, నన్ను రమ్యతో పరిచయం చేయరా? అరే, మనం చిన్నప్పటి నుంచి అన్నీ పంచుకున్నాం. కానీ అమ్మాయి విషయంలో మాత్రం అలా జరగదు. ఎందుకంటే ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను అని చెబుతాడు. ఇది విన్న వెంకటేష్ కాస్త కోపంగా మారాడు. అతని మనసులో అసూయ మొదలయ్యింది. ఒకరోజు రమ్య ఒంటరిగా ఉన్న సమయం చూసుకుని వెంకటేష్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఇష్టం లేకున్నా అతను మాత్రం ఏమాత్రం మనిషిలా ప్రవర్తించకుండా అసభ్యకరంగా ఓ మృగంలా తనపై విరుచుకుపడి నీచమైన కోరికలు తీర్చుకున్నాడు. ఆమెను అతి దారుణంగా మోసం చేశాడు. మామూలుగా మాట్లాడతానని చెప్పి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత తన నేరం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆ నేరాన్ని దాచేందుకు రమ్య గొంతు కోసి ఆమెను సుధాకర్ మంచంపై పడేశాడు. ఆ తర్వాత తన మీద ఎలాంటి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో స్వయంగా పోలీసులకు కాల్ చేసి, ఇక్కడ ఓ అమ్మాయి మృతదేహం ఉంది అని చెప్పాడు. పోలీసులు వచ్చేసరికి అక్కడ సుధాకర్ ఉన్నాడు. అతన్ని నేరుగా అరెస్టు చేశారు పోలీసులు. సుధాకర్ ఇలా జరుగుతుందని ఆలోచించలేకపోయాడు. ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు, అదంతా సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పోలీసుల విచారణలో రమ్యపై దాడి జరిగిందని, అనంతరం హత్య జరగబడిందని నిర్ధారణ అయ్యింది. కానీ అదంతా అంతటితో ఆగలేదు. సమాజం మొత్తం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ప్రతి చోట నిరసనలు, మార్చరీలు జరిగాయి. రాజకీయ నాయకులు, సామాజిక సంఘాలు అందరూ ఒక్కటై అతనికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని నినాదాలు చేస్తూ నిలబడ్డారు. చివరగా కోర్టు తీర్పు వెలువరించింది. సుధాకరే ఈ దోషి అని, సుధాకర్కి ఉరిశిక్ష అమలు చేయాలి అని కోర్టు నిర్ధారించింది. కానీ నిజంగా అతను దోషియేనా? ఈ విధ్వంసానికి అతను బాధ్యత వహించాలా? సత్యం చెప్పలేక సుధాకర్ లోపల కుమిలిపోతున్నాడు. 2 రోజుల్లో సుధాకర్ను ఉరితీయబోతున్నారు. ఆఖరిసారి జైలర్ అతని వద్దకు వచ్చి నిలబడి, నీ చివరి కోరిక ఏమిటి అని మళ్ళీ అడుగుతాడు. సుధాకర్ని
అప్పుడు సుధాకర్ నిశ్శబ్దంగా కాసేపు ఉండి ఆ తర్వాత ఇలా అంటాడు, నాకు చివరి కోరికగా నా భార్యతో రాత్రి గడపాలని ఉంది అని అంటాడు. అదంతా విన్న జైలర్ ఆశ్చర్యంతో మొహం మార్చుకుంటాడు. ఇదేంటి? ఇలాంటి కోరికను ఇప్పటివరకు ఎప్పుడూ వినలేదు. అయితే ఇతని చివరి కోరిక కావున అది నెరవేర్చడం నా బాధ్యత. చివరి కోరికను అతను అంగీకరించాడు. అయితే ఆ కోరికను అతని భార్య నెరవేరుస్తుందా? అయితే ఆ రాత్రి ఏం జరుగుతుంది? అలాగే ఇది నిజంగా చివరి కోరిక మాత్రమేనా అనే ప్రశ్నలు జైలర్ మనసులో రగులుతున్నాయి. ఆ తర్వాత జైలర్ సుధాకర్ భార్యకు సమాచారం అందించాడు. నీ భర్త చివరి కోరిక నీవు నెరవేర్చాలి. ఒక రాత్రి అతనితో గడపాలని కోరుకుంటున్నాడు. ఆమె ఇంట్లో ఈ విషయం విని కొంత సమయం ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏది ఏమైనా అతను నా భర్త. దోషి అయినా కాని న్యాయస్థానం అతన్ని శిక్షించబోతుంది. అందుకే అతని చివరి కోరికను నెరవేర్చడంలో తప్పేముంది అని అనుకుంటుంది. సరే, అతని కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆమె జైలు వైపు బయలుదేరుతుంది. జైలర్ ఆమె వచ్చేసరికి అక్కడ అంతా సిద్ధం చేస్తాడు. సుధాకర్ని జైలు నుండి ఒక ప్రత్యేక గదికి మారుస్తాడు. ఆ గదిలో ఒక ప్రత్యేక రికార్డింగ్ డివైన్ని అమరుస్తాడు. ఇక జైలర్ తన కార్యాలయంలో కూర్చొని ఆ రికార్డింగ్ ద్వారా వాళ్ల మధ్య జరిగే సంభాషణను లైవ్గా వినగలుగుతాడు. అలాగే గది బయట ఇద్దరు సిబ్బంది కూడా ఉంచుతాడు. సుధాకర్ ఉన్న గదిలోకు భార్య ప్రవేశిస్తుంది. భర్తను చూసిన వెంటనే ఆమె కన్నీళ్లు ఆపుకోలేక ఏడవడం మొదలుపెడుతుంది. సుధాకర్ కూడా తన భార్యను చూసి రోదిస్తాడు. ఇద్దరూ కొంతసేపు మౌనంగా కన్నీళ్లు పెడతారు. అనంతరం భార్య ప్రశ్నించడం మొదలుపెడుతుంది. సుధాకర్, నువ్వు ఇది ఎందుకు చేశావు? నీ ప్రేమికురాలిని ఎందుకు చంపేశావు? సుధాకర్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంటాడు. తర్వాత మెల్లిగా చెబుతాడు, నేను ఈ నేరానికి బాధ్యుడిని కాదు. నేను రమ్యను చంపలేదు. ఆమె ఆశ్చర్యపోతుంది. అయితే నిన్ను శిక్ష ఎందుకు విధించారు అని అడుగుతుంది. సుధాకర్ శ్వాస తీసుకుని తన కథను వివరించడం మొదలుపెడతాడు. రమ్య ఆ కంపెనీలో పనిచేసేది. ఆమెతో మంచి స్నేహం ఏర్పడింది నాకు. అలా మేమిద్దరం ప్రేమించుకున్నాము. అలా మేమిద్దరం భోజనం పంచుకునేవాళ్ళం. ఒకసారి ఆమె మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరింది. దాంతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను. ఆ రోజు నేను కూరగాయలు తేవటానికి బయటికి వెళ్ళాను. తిరిగి రాగానే నా మంచంపై రమ్య మృతదేహం చూసి షాక్ అయ్యాను. ఇక అక్కడ వెంకటేష్ కనిపించలేదు. ఇంతలోనే పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేశారు. నేను ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపు నన్ను హంతకుడిగా ముద్ర వేశారు. నా ప్రాణం కాపాడుకునేందుకు నాకేం అవకాశం లేదు. సుధాకర్ పెద్దగా ఏడుస్తూ, నేను నేరస్తుడిని కాదు, నన్ను నమ్ము అని తన భార్యను వాటేసుకుంటూ ఏడుస్తాడు. ఆ మాటలు విన్న జైలు సిబ్బంది అంతా కంటతడి పెట్టడం మొదలుపెడతారు. జైలర్ తన కార్యాలయంలో ఉన్న బ్లూటూత్ సహాయంతో అంతా వింటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అంతా మౌనంగా ఉండిపోతారు. సుధాకర్ తన భార్య వైపు చూసి చివరి మాటలు చెబుతాడు. భారత న్యాయ వ్యవస్థ నిజంగా న్యాయం చేసిందా, లేకపోతే ఒక నిర్దోషి మరణానికి దారితీసిందా అని ఆలోచించుకో. నేరస్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా నాకు ఉరిశిక్ష విధించారు. కానీ నేనేమీ బాధపడటం లేదు. మనకు కలుసుకునే అదృష్టం మళ్ళీ దక్కుతుందని నమ్ముతున్నాను. నీవు వెళ్ళి పిల్లల్ని బాగా చూసుకో. కానీ ఒకటి మాత్రం గమనించు, నాకెందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అని చెప్పి పిల్లలకి చెప్పొద్దు. ఒకవేళ చెప్పినట్లయితే వారి భవిష్యత్తులో వారు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతారు అని చెబుతూ సుధాకర్ కళ్ళల్లో నీళ్లు ఆపుకోలేక బోరున గుండెలు పగిలేలా ఏడుస్తాడు. వెంటనే అతని భార్య అతనిని దగ్గరికి తీసుకుంది. ఈ విషయాలు వింటున్న జైలు అధికారి సిబ్బంది అందరూ ఈ దృశ్యాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొద్దిసేపు ఒకరినొకరు వాటేసుకుని ఏడుస్తూ చివరికి గది నుండి బయటకు వెళ్లే సమయానికి భార్యాభర్త ఒకరిని ఒకరు వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు సాగారు. భర్త కన్నీళ్లు పెట్టుకుంటూ చూసినప్పుడు ఆమె ఒక్కసారిగా మళ్ళీ అతని వద్దకు తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కాళ్ల దగ్గర పడి ఏడుస్తుంది. ఇది మన చివరి కలయిక. నన్ను కొద్దిసేపు నీ దగ్గరే ఉండనివ్వు అని వేడుకుంటుంది. జైలర్ ఇద్దరికీ
ఇంకొన్ని నిమిషాలు ఇచ్చేందుకు అనుమతిస్తాడు. అలా మరో 2 నిమిషాలు గడిపిన తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ బయలుదేరుతుంది. తన భర్తను చివరిసారి చూసుకుంటూ నెమ్మదిగా బయటకు వెళ్తుంది. ఇంతలో జైలు అంతా ఒకే ఒక చర్చ మొదలయ్యింది. ఒక నిర్దోషి మన దేశాన్ని యొక్క న్యాయ వ్యవస్థ వల్ల ఉరిశిక్షకు గురి అవుతున్నాడా? ఈ వార్త జైలు అధికారుల ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జైలర్ ఆడియో రికార్డింగ్ తిరిగి విన్న తర్వాత ఒక్కసారిగా అతనికి భయం మొదలయ్యింది. నిజానికి ఈ కేసులో నిజమైన నేరస్తుడు సుధాకర్ కాదు, అతని స్నేహితుడు వెంకటేష్. కానీ అసలు నేరస్తుడు బతికిపోతూ ఒక అమాయకుడు ఉరితీయబడుతున్నాడు. ఈ తప్పును నేను సరిచేయలేను అనుకుంటూ వెంటనే తనపై అధికారులకు సమాచారాన్ని అందిస్తాడు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. దాంతో హైలెవెల్ సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు అంతా ఈ సమావేశానికి హాజరవుతారు. జైలర్ ఆడియో రికార్డింగ్ ప్లే చేస్తాడు. దానిని విన్నవారు వెంటనే అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఇంతకాలం మనం ఏం చేస్తున్నాం? అసలు నేరస్తుడు వెంకటేష్, మరి సుధాకర్ని ఎందుకు శిక్షిస్తున్నాం అంటూ చర్చించుకుంటారు. ఈ సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా తీర్మానిస్తారు. సుధాకర్ని వెంటనే విడుదల చేయాలి, నిజమైన నేరస్తుడికి వెంటనే ఉరిశిక్షకు గురిచేయాలి అని. ఈ శుభవార్త విన్న సుధాకర్ భార్య తెలిసిన వెంటనే తన భర్త విడుదల అవుతాడు అన్న ఆనందంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయినంత మాత్రాన నిజమైన న్యాయం జరగకుండా పోతుందా అంటూ తనకు భరోసా ఉంచినందుకు సంతోషిస్తుంది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు వెంకటేష్ను అరెస్టు చేసి న్యాయస్థానానికి హాజరుపరుస్తారు. అక్కడ అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అందరూ భారత న్యాయ వ్యవస్థపై మరోసారి విశ్వాసము ఉంచడం మొదలు పెడతారు. తదుపరి రోజు వెంకటేష్కు ఉరిశిక్ష అమలవుతుంది. ఇక సుధాకర్కి న్యాయస్థానం పూర్తిగా నిర్దోషిగా ప్రకటించి గౌరవప్రదంగా విడుదల చేస్తుంది. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీతి చేసే వారికి మంచి జరుగుతుంది, చెడు చేసేవారికి చివరికైనా దాని ఫలితం తప్పకుండా ఎదురవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.